వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసినటువంటి దస్తగిరి అంటే మిగతా నలుగురిలో ఇతను గుండె మీద గొడ్డలతో పొడిచినటువంటి వ్యక్తి దస్తగిరి. ఆ తర్వాత కేసుని ట్విస్ట్ చేయాలనుకున్నప్పుడు సిబిఐలో రామ్ సింగ్ వచ్చాక కేసు ట్విస్ట్ చేయాలనుకున్నారు. తద్వారా ఒక కథ నడిపించే ప్రయత్నం చేశారు. రామ్ సింగ్ని పక్కన పెట్టింది. అందుకే ఆ తర్వాత సుప్రీంకోర్టే ఏకంగా అతను ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు అన్నటువంటిది అప్పుడే అర్థమవుతుంది. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా, ఎందుకంటే అతనే మొత్తం కేసును వక్రీకరించే ప్రయత్నం చేసుకొచ్చింది. ఒక కొత్త సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రామ్ సింగ్ని పక్కన పెట్టిన తర్వాత కేసుని పూర్తి చేశారు, అయిపోయింది. దాంట్లో అవినాష్ రెడ్డి మీద పెట్టింది, భాస్కర్ రెడ్డి మీద పెట్టింది సాక్ష్యాల తారుమారు అని మాత్రమే. అసలు పాయింట్ అది, సాక్ష్యాల తారుమారు అన్నటువంటిది. మర్డర్ డైరెక్ట్గా చేశారన్నటువంటిది పెట్టలేదు వాళ్ళ మీద. అది నేను మొదటి నుంచి చెప్తున్న లాజిక్ అదే. డైరెక్ట్గా చేసిన వాళ్ళు లేదు. ఈ దస్తగిరి అప్రూవర్ అయ్యాడు. ఈ దస్తగిరికి అప్రూవర్ అవ్వకముందు, అతన్ని పట్టుబడక ముందు నుంచినే అతన్ని అప్రూవర్గా మార్చారు. విశేషం ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చి లొంగిపోయాడంటేనే అర్థమవుతుంది కదా కథ ఏం నడుస్తుంది అన్నది, ఎవరి వైపు నుంచి కథ నడుస్తుందనేది. సరే, అయిపోయింది. తనకి సెక్యూరిటీ ఇవన్నీ వీళ్ళకి సంబంధించినటువంటి లీగల్ టీమ్ సపోర్ట్తో జాగ్రత్తగా కథ నడిపాడు. మొత్తం కథని వేరే వైపుకి ట్విస్ట్ చేసేటటువంటి విషయంలో వీళ్ళ మీడియా అంతా కూడా ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాడు. కానీ అది అహంకారం తెచ్చిపెట్టింది. బండి నడపడానికి కూడా, ఆటోకి కూడా కిస్తీ కట్టలేనటువంటి వాడు కోటీశ్వరుడు అయిపోయాడు అకస్మాత్తుగా. చివరికి వాడికి సంబంధించినటువంటిది ఎక్కడికి వెళ్ళింది? ఇక బండి వెనకాల సెక్యూరిటీ ఇదంతా వచ్చేటప్పటికి అహంకారం పెరిగింది. ఈ అహంకారంతో ఒక ఇద్దరి పెళ్ళిని విడగొట్టి అమ్మాయిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయాడు. అమ్మాయి తరపున వాళ్ళకి ఇష్టం లేదు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాతన అమ్మాయిని లాక్కొచ్చాడు. అయితే కిడ్నాప్ కేసు పెట్టడం, జైలుకి వెళ్ళడం జరిగింది. ఇక డౌట్ అలా ఏంటంటే, కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చానా కూడా ఈ రోజు వరకు వదిలిపెట్టలేదు అతను. ఎందుకని అంటే, వాళ్ళ ఆవిడ తాజాగా ఏం చెప్తుందంటే, A3గా ఉన్న నా భర్తని A1గా మార్చారు. అలా మార్చినంత మాత్రాన బయటకు వదిలిపెట్టకూడదని ఏం లేదే. కానీ ఏం జరుగుతోంది? ఇదే పత్రికల్లో అతనికి బెయిల్ వచ్చేసిందని రాశారు, ఇంతవరకు వదిలిపెట్టలేదు. అంటే జైలు అధికారులు తప్పు చేస్తున్నారా? కోర్టులో తేడా వచ్చిందా? వేరే కేసులో అయితే కాదు, లేదా వేరే కేసు ఏమన్నా పెట్టారా? ఆమెకు తెలియలేదా ఆ విషయం? ఇది బయటికి రావాల్సినటువంటి విషయం ఉంది. ఖచ్చితంగా బెయిల్ ఇచ్చాక కూడా జైల్లో పెడితే అది అధికార యంత్రాంగం తప్పు అవుతుంది. మిగతాదంటారా, అది కోర్టులోనే తేల్చుకోవాల్సిన అంశం.